దాంతో పాటు ఇంకోటి కూడా ఆర్ స్టూడియో ఫస్ట్ వస్తాయి. ఒక సినిమా వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అందులోకి స్క్రోల్ చేస్తే కొంచెం చూడండి. అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. తర్వాత పాస్ పెడితే పాస్ సెట్ చేయండి. ఇది సబ్జెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఈ యాభై చెప్తారు కానీ ఇవన్నీ మనం అవుట్పుట్ కింద మనం చూసుకుంటాం. అయితే ఇందులోని అవుట్పుట్ టాప్ సైడ్ రావడానికి ఆ స్టూడియోలో వాడతాం. మనకి కావాల్సింది ఏంటంటే డేటా సెట్ కావాలి. డేటా సెట్ అంటే ఒక ఎక్సెల్ షీట్ టైప్. ఎక్సెల్ షీట్ లోని ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ తీసుకున్నాం, సిఎస్ఎం తీసుకోవాల్సిన క్లాస్ తీసుకున్నాం. అందులో టోటల్ స్ట్రెంత్ ఎంత 110 మెంబర్స్ అనుకోండి. రోల్ నెంబర్ తీసుకుంటాం, సీరియల్ నెంబర్స్, రోల్ నెంబర్స్, తర్వాత నేమ్స్, తర్వాత వాళ్ళ ఏ బ్రాంచ్, వాళ్ళ కోడ్ ఏంటి, ఇలాగా ఒక ఎక్సెల్ షీట్ వేసుకుంటాం. ఆ ఎక్సెల్ షీట్ ని ఏమంటాం మనం డేటా సెట్ అంటాం. ఓకేనా? ఆ డేటా సెట్ అంతా తీసుకొని ఫైల్ సేవ్ చేసుకుంటాం. ఆ డేటా సెట్ ని సేవ్ చేసుకున్నాక ఆర్ స్టూడియోలో రన్ చేస్తాం. ఇంపోర్ట్ చేసి పలానా ఫైల్ ని మనం ఆ కోడ్ లో ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేశాక మనకి ఆ డేటా సెట్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ డేటా సెట్ లోనే బ్యాక్లాగ్స్ అందరి రాసాం. 1 లో 1 లో 1 లో 2 లో ఎంతమంది బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి బ్యాక్లాగ్స్ రాసాం. డేటా సెట్ లో మన డేటా రాసుకున్నాం. అయితే మనకు ఒకటి కావాలి. మన సార్ అడిగారు, ఏం సార్ అడిగారు ఏమని, నాకు 1 సెమిస్టర్ లో M1 సబ్జెక్ట్ ఎంతమందికి ఉంది, ఫిజిక్స్ ఎంతమందికి ఉంది, లేకపోతే కెమిస్ట్రీ ఎంతమందికి ఉంది, లేకపోతే అదర్ సబ్జెక్ట్ ఎంతమందికి ఉంది అని చెప్పి నాకు ఒక బార్ గ్రాఫ్ కావాలంట. అంటే ఏంటి, ఇప్పుడు ఒక 5 సబ్జెక్ట్ చెప్పానా, 5 సబ్జెక్ట్ అంటే 5 బార్స్ వస్తాయి. అప్పుడు ఒక్కొక్క బార్ రిప్రజెంట్ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్ రిప్రజెంట్ చేస్తాం. ఒక్కొక్క బార్ పక్కన y యాక్సిస్ లో ఎంతమందికి ఉన్నది సబ్జెక్ట్ అని రాసుకున్నాం. x యాక్సిస్ లో ఏంటి, ఏ సబ్జెక్ట్ ఉన్నాయి అని చెప్తా రాస్తాం. అప్పుడు బార్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంతమందికి ఉందని చూపిస్తుంది. మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేది. సో ఆ డేటా సెట్ తీసుకొని మనకు కావాల్సిన కోడ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అవుట్పుట్ ఏం ఇస్తుంది, బార్ గా ఇస్తుంది. క్లారిటీగా ఇదే ఈ ప్రాబ్లమ్స్ అన్ని దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. అవే మీరు రన్ చేస్తారు. అర్థమైందో? క్లారిటీ వచ్చినా ఇవి స్టూడియోలో మనం రన్ చేస్తాం. ఆర్కన్ దానికి ఆర్కన్ ఉండాలి. మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏమైతే కోడ్ రన్ చేస్తామో దాని యొక్క సోర్స్ కోడ్ కూడా కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ రన్ చేస్తున్నాం, ఐడియా డౌన్లోడ్ చేసుకుంటాం, దాంట్లో సేమ్ అలాగే ఆర్ స్టూడియో రన్ చేస్తున్నప్పుడు ఆర్కన్ అనే కోడ్ మనం రన్ చేస్తాం.
ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఆర్టీఓ నేను కోడ్ ఏదైనా సరే ఎప్పుడైనా కోడ్ రన్ చేయడం సరే ఇక్కడ రాయల్ కోడ్ మీకు అవుట్పుట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది అది ఏదే లైబ్రరీ ఉంటుంది ఇది ఇన్స్టాల్ చేయండి ggplot2 అనే లైబ్రరీ ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి అది ఇన్స్టాల్ చేశాక ఇది ఏ ఎక్స్పెరిమెంట్స్ అయినా సరే రన్ అవుతుంది మీకు కాపీ చేసుకొని రన్ చేయండి చూసారా కోడ్ రన్ చేస్తే అలాగ అవుట్పుట్ గ్రాఫ్ కింద పై చార్ట్ కింద లేకపోతే బార్ చార్ట్ కింద వచ్చింది మనకు కూడా మీద